ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అసలు నిరుద్యోగులు ఎవరూ లేరట. ఇప్పుడు నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందట. ఇది ప్రస్తుతం ఖర్గే గారు చెప్తున్నటువంటి లెక్క. అట్లాగే కాశ్మీర్ అంశం కాశ్మీర్లోనే మాట్లాడాలట, బయట ఎక్కడా మాట్లాడకూడదట. అది ఖర్గే గారు చెప్తున్న లెక్క. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, పేరు గొప్ప ఊరు దెబ్బలాగా పార్టీని మారుస్తున్నారు. కాశ్మీర్ విషయాన్ని భారతదేశంలో మాట్లాడకుండా పాకిస్తాన్లో మాట్లాడతారా ఏంటి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆర్టికల్ 370 మేము రద్దు చేసాం. ఎస్, నువ్వు చెప్పు, పునరుద్ధరిస్తానని రాసావు కదా నీ మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టో కాశ్మీర్ కోసమా దేశం మొత్తానికా? మరి అప్పుడు దానికి సమాధానం వాళ్ళు చెప్పొద్దా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు నిరుద్యోగం. గతంలో నిరుద్యోగం అన్నటువంటిది తగ్గితే మనల్ని ఓడించారా, లేకపోతే పెరిగితే ఓడించారా? ఇప్పుడు నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే ఉన్నారుగా, ఇంకా చేయాలని కోరదాం, డౌటే లేదు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువ. ఒక్కసారి వెళ్ళి షాపింగ్ మాల్స్ దగ్గర చూడండి ఎన్ని బోర్డులు కనబడతాయో, లేదా ఒక్కసారి ఆదివారం పూట పేపర్ చూడండి క్లాసిఫైడ్ యాడ్స్ ఎన్ని ఖాళీలు కనబడతాయో. అయినా సరే జనం వెర్రోళ్ళు నమ్ముతారు అనేటువంటి రూట్లోనే సాగిపోతుంది ఖర్గే గారి ఉపన్యాసాల సరళి.